మాట్లాడతాను. క్రాంతి కుమార్ గారు చెప్పండి. మన బత్తుల రాము గారు అంటున్నారు కొంత సమయం ఇవ్వాలి, కొంచెం మార్పులు రావాలి వ్యవస్థలో, ప్రభుత్వాలు క్లారిటీ ఉన్నా కూడా అధికారుల్లో మార్పు రావాలి, ఇంకా పేరెంట్స్లో మార్పు రావాలని వారి సీనియర్ టీడీపీ నాయకులు వారు చెప్పింది ఏకీభవిస్తూనే ఇప్పుడున్న సమాజంలో మార్పు కోసం ఏదో మంత్స్ ఇయర్లు కాలయాపన చేయటం కాదు. అధికారం చేతులు ఉన్నప్పుడు ఒక అధికారి తప్పు చేస్తే మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ కన్సర్న్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ కనుక ఒక్క కాలేజీ మీద ఒక్క కాలేజీ మీద ఒక్కసారి యాక్షన్ తీసుకుంటే మొత్తం అందరూ దుకాణం సదిరేరా? ఖచ్చితంగా దుకాణం సదిరేస్తారుగా. ఇప్పుడు హాస్టల్స్ గురించి చూపిస్తున్నాం ప్రైమ్ 9లో. ఎంటైర్ ఇండియాలో, ఎంటైర్ భారతదేశంలో ఒక ఎడ్యుకేషన్ మీద సమూలమైన మార్పులు కావాలి, ఇక్కడ ఈ విధమైన దందా జరుగుతుంది. సాక్షాత్తు తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద గారు ప్రత్యక్షంగా వెళ్ళి శ్రీ చైతన్యలో జరుగుతున్న భాగవతాన్ని సభ్య సమాజానికి చూపించారు. ఒక మహిళా కమిషన్ చైర్మన్ అంటే ఒక జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి, ఆవిడకి ఒక ఈక్వల్ టు జడ్జి పవర్స్ ఉంటాయి. అటువంటి వ్యక్తి సుమోటోగా స్వీకరించి అమ్మాయిలు ఫోన్ చేస్తే సబ్జెక్టివ్ కరెక్షన్, అమ్మాయిలు ఫోన్ చేస్తే సీక్రెట్గా వెళ్ళి వాళ్ళ పేర్లు లేకుండా చేసింది. ప్రైమ్ 9 ఒక 4th ఎస్టేట్, తెలుగు రాష్ట్రాల్లో ఒక దమ్మున్న ఛానల్గా ఎక్కడా ఒత్తిళ్లకు లొంగకుండా మళ్ళీ ఎవరైనా మనకి ఇబ్బంది పెట్టినా లేకపోతే మరో రకంగా మన మీద ప్రెజర్ పెట్టినా ఇవన్నీ పక్కన పెట్టి ఇంటర్మీడియట్ స్కూల్ ఎడ్యుకేషన్లో సమూలమైన మార్పులు రావాలి, మనకి బిజినెస్ కాదు అనే ఉద్దేశం మీద మనం ముందుకెళ్తున్నాం. ఇంతగా మించిన సాక్ష్యాలు ఇంకేం కావాలి గవర్నమెంట్ అధికారులు ప్రభుత్వాలు స్పందించడానికి? నారా లోకేష్ గారు ఒక ఆర్డర్ ఒక యాక్షన్ తీసుకుంటే ఎందుకు స్పందించరు? ఒక రేవంత్ రెడ్డి గారు స్పందిస్తే ఎందుకు స్పందించరు? ఏం జరుగుతుంది అసలు తెలుగు రాష్ట్రాల్లో? ఇప్పుడు ఇదంతా హ్యాండ్ ఇన్ గ్లోవ్ లాగా అటు కార్పొరేట్ విద్యా సంస్థలు ఇటు ప్రభుత్వం ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం లాగుంది ఇది. ఓకే, ఎందుకంటే నిజంగా యాక్షన్ తీసుకునే చిత్తశుద్ధి గనక ప్రభుత్వ అధికారులకు గనక ఉంటే ఇంతకంటే ఎక్కువేం కావాలి? అసలు ఆవిడ ఎవరు? నేరెళ్ల శారద గారు. ఆవిడ ఉమెన్ కమిషన్ కి చైర్పర్సన్, మహిళా కమిషన్ చైర్మన్. ఆవిడకి ఏం అవసరం ఈ ఇంటర్మీడియట్ కాలేజెస్ లో పోవడానికి? ఆవిడ పరిధి ఓన్లీ ఆ ఉమెన్ కి సంబంధించినటువంటి సమస్యల గురించి మాట్లాడడం వరకు, వాటిని పరిష్కరించడం వరకు, వాళ్ళ గురించి న్యాయం చేసే విధంగా షీ ఈస్ హోల్డింగ్ ఏ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. మీకు ఆవిడ వెళ్ళాక ఈ డిఐవిఓలు గాని ఎవరో కూడా అక్కడికి వెళ్ళి సుమోటాగా కూడా వెరిఫై. ఎగ్జాక్ట్లీ అదే పాయింట్. చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఏంది అని అంటే ఆవిడ పోయింది, ఆవిడది చిన్న పరిధి అయినా కూడా అందులో ఆవిడ చాలా ఎక్కువ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి మనం ఆవిడని అభినందించాలి. ఇప్పుడు ఈ డిఐఓలు ఏం చేస్తున్నారు మరి? పండుకుంటున్నారా లేకపోతే కావాలని చెప్పేసి అక్కడ దాన్ని ఏమంటారు ఆ కార్పొరేట్ విద్యా సంస్థలు ఇచ్చే తాయిలాలకు అలవాటు పడ్డారా? ఇప్పుడు మనకు ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుండి డిఈఓ మధ్యలో వరకు ఎంతో మంది అధికారులు ఉన్నారు. ఏం చేస్తున్నారు? అండ్ ఇంకొకటి బస్సుల విషయానికి వస్తే ఇప్పుడు తెలంగాణ మొత్తంలో కూడా రకరకాల కాలేజీలు లేదా స్కూళ్లకు సంబంధించి ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 3 జిల్లాలలో మేడ్చల్, మల్కాజ్గిరి వీటన్నిటిలో మొత్తం 13,000 చిల్లర బస్సులు వాటికి ఫిట్నెస్ ఇంకా పూర్తి కాలేదు. అందులో ఓన్లీ 5,000 బస్సులకు మాత్రమే అయ్యింది. 8,000 బస్సులకు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి అని చెప్పేసి ఇది అఫీషియల్ గా కొన్ని రోజులుగా మీడియాలో ప్రచారం అవుతున్నటువంటి కథనాల ప్రకారం మనకు తెలిసిన నంబర్లు స్టార్ట్ అయిపోయింది. అసలు ఇవన్నీ ఎప్పుడు జరగాలి? మనకు జూన్ 12వ తారీఖు నార్మల్ గా అన్ని స్కూల్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి, లేదా జూన్ 1st వీక్ స్టార్ట్ అవుతాయి. వీటి ప్రాసెస్ అంతా ఎప్పుడు మనకు మేలో అయిపోయి ఉండాలి. మరిగా ఆ రోడ్డు మీదకి ఎక్కే లోపు ఇవన్నీ అయిపోవాలి. కానీ ఈ రకంగా మరి కాలేజ్ యాజమాన్యాలు, స్కూల్ యాజమాన్యాలు మీనమేషాలు లెక్క పెడుతున్నాయి. ఇవి ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం అంటే, ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఒక విద్యార్థిని తను చనిపోయింది. ఎట్లా చనిపోయింది? జూమ్ చేయండి. ఇది శ్రీ చైతన్య కుకట్పల్లి క్యాంపస్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్. ఇది 2018లో జరిగింది. అమ్మాయి రోడ్డు దాటి తన కాలేజ్ వైపు వస్తుంటే అదే కాలేజ్ కి చెందిన బస్సు ర్యాష్ వచ్చి గుద్దింది అని చెప్పేసి ఇందులో పోలీస్ ఆఫీసర్, అదే కాలేజీ బస్సు, శ్రీ చైతన్య కాలేజ్ బస్సు. ఇది 2018లో జరిగినటువంటి సంఘటన. ఇంకొకటి కనుక మీరు చూస్తే ఇది మరీ దారుణం. 4 ఏళ్ల చిన్న పాప, ఆ శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో చదువుకునే చిన్న పాపని అదే తను ఏదైతే స్కూల్ బస్సులో వెళ్తుందో, స్కూల్ వెహికల్ లో వెళ్తుందో, రివర్స్ తీసుకునేటప్పుడు ఆ అమ్మాయిని అట్లా గుద్ది చంపేశారు. సో ఇప్పుడు ఇక్కడ ఇంత క్లియర్ గా మనకు కనిపిస్తుంది. ఇది ఈ సంఘటన ఏమో ఫ్రెష్, ఇది 2025 ఫిబ్రవరిలో జరిగినటువంటి సంఘటన, మొన్న ఫిబ్రవరి. సో కిండర్ గార్డెన్ ఎల్కేజీ అమ్మాయిని కూడా అలా, ఇది మనకు హయత్ నగర్ దగ్గర శ్రీ చైతన్య టెక్నో స్కూల్. ఆ ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా అవుతుంది.
సో ఇప్పుడు ఇక్కడ ఈ వీళ్ళకు డ్రైవర్లకు ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలండి, వాళ్ళకు రెగ్యులర్ గా ఐ చెకప్స్ అవుతున్నాయా లేవా, బీపీ గానీ షుగర్ గానీ ఇతర ఏవైనా చెకప్స్ రెగ్యులర్ గా వాళ్ళ హెల్త్ రిపోర్ట్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా ఈ కాలేజీ వాళ్ళు, అవి మెయింటైన్ చేసి అథారిటీస్ కి అప్డేట్ చేస్తున్నారా లేదా, వాళ్ళ ఏజ్ ఏంది, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఈ బస్సులు నడపడానికి ఏ రకమైనటువంటి రూల్స్ ఒప్పుకోవు. మళ్ళీ బస్సుని ముట్టుకోవాలంటే హెవీ వెహికల్స్ నడిపేటివి 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇవి నడపగలుగుతారు. మళ్ళీ ఆ బస్సులు కూడా చూస్తే మేము ఒకసారి డిడి కాలనీలో ఒక ఇల్లీగల్ శ్రీ చైతన్య క్యాంపస్ కి వెళ్ళాం అనమాట. స్వామి నివాస్ బిల్డింగ్ అని ఉంటుంది. అక్కడికి వెళ్తే అక్కడ ఒక బస్సు మొత్తం దాని మీదకించి వాళ్ళ కాలేజ్ స్టిక్కర్ అంతా తీసేసిర్రు. ఎందుకంటే అక్కడ ఇల్లీగల్ కాలేజ్ ముందు పార్క్ చేస్తే అది దాని మీద ఎవరన్నా అధికారులు వచ్చినప్పుడు సంజాయిషీలు చెప్పుకోవడానికి సాధ్యపడదని చెప్పేసి ఈ రకంగా వాళ్ళు ఇది చేసిర్రు. సో ఇప్పుడు బస్సులో కనుక కూడా చూస్తే వాటికి కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయన్నమాట. ఏంటంటే ఎల్లో కలర్ లో ఉండాలి అండ్ విండోస్ బయట ఇట్లా 3 రాడ్స్ ఇలా పెట్టి ఉండాలి, సో దట్ స్టూడెంట్ సేఫ్టీకి బయటికి వాళ్ళు రాకుండా ఉంటారని చెప్పేసి. అండ్ బస్సు డ్రైవర్ ఒకటే కాదు, ఖచ్చితంగా ప్రతి బస్సుకు ఒక అటెండెంట్ ఉండాలని చెప్పేసి ఒక రూల్ ఉంది. మళ్ళీ దాంతో పాటు క్లియర్ గా గవర్నమెంట్ ఫిట్నెస్ అయి ఉండొచ్చు. ఈ ఫిట్నెస్ కావాలి అని అంటే బస్సులో ఎమర్జెన్సీ ఎగ్జిట్ కి ప్రొవిజన్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా బస్సులో ఉండాలి. ఈ రకంగా ఫస్ట్ ఎయిడ్ కిట్ అయి ఉండొచ్చు. ప్రతిదీ మనకు రూల్స్ లో ఉంటున్నాయి. కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రము అవి లేవు, ఇది లేదు, అది లేదు అని చెప్పేసి ముందు జరిగేది ఏంటంటే మనకున్న ఇన్ఫర్మేషన్, ఈ స్కూల్స్లో పనిచేసే డ్రైవర్లు ఎవరైతే ఉంటారో ఈ కాలేజీల్లో వీళ్ళందరూ క్వాలిఫైడ్ కాదు. ప్లస్ ఇంకోటి, వీళ్ళకి పొద్దున్న వచ్చి పిల్లల్ని దింపేసి వెళ్ళిపోయిన తర్వాత వేరే పనికి పోతారు. వీళ్ళు సాయంత్రం కాలేజీ టైంకి మళ్ళీ వస్తారు. అంటే ఎలా ఉంటుందంటే వీళ్ళు ఇచ్చే జీతాలకి అక్కడ సరిపోక వీళ్ళు డే టైం అంతా వేరే పని చేసుకుని, ఇప్పుడు 7 సీటర్ ఆటోలు ఉంటాయి చూసారా, అవి డే టైం అంతా దించేసాక ఆటోలు నడుపుకుంటారు. మళ్ళీ వచ్చి పిల్లల్ని ఈ బస్సులో తీసుకెళ్తారు. ఈ దందా అంతా కూడా ఇంజనీరింగ్ కాలేజు, స్కూల్స్లో, జూనియర్ కాలేజీలో జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే ఈ డ్రైవర్లకి తనిఖీలు ఉండవు, వీళ్ళు నిజంగా క్వాలిఫైడ్ డ్రైవర్సా కాదనేది. అట్ ది సేమ్ టైం బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం. విషయం ఏమిటంటే ఈ బస్సులన్నీ కూడా సెకండ్ హ్యాండ్ ఫ్రమ్ కర్ణాటక, తమిళనాడు నుంచి కొనుక్కొస్తారు వీళ్ళు. ఇవన్నీ ఫ్రెష్ బస్సులు కొనరు వీళ్ళు.